హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి మీరాన్ తీసుకొని కార్లో హాస్పిటల్కి బయలుదేరుతుంది. అప్పుడే ఒక కార్ నిండా రౌడీలు వచ్చి ఇంకా కార్కి అడ్డుగా నిలబడతారు. ఏయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది భూమి. ఏయ్ రా అని చెప్పి ఇంకా భూమిని ఆ రౌడీలైతే లాక్కు వెళ్తూ ఉంటారు. ఇంకా భూమి వదలండి వదలండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా వదలకుండా ఇంకా భూమినైతే గట్టిగా పట్టుకొని కార్ ఎక్కిచ్చేస్తారనమాట రౌడీలు. ఇంకా మీరా పాపం అలా కార్లోనే స్పృహ కోల్పోయి తలకి దెబ్బ తగిలి ఉంటుంది. డ్రైవర్ మాత్రం మీరాని స్పీడ్గా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. భూమిని వ్యాన్లో తీసుకువెళ్తూ గట్టిగా నోరు మూసేసేసరికి భూమికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన తలలో ఉన్న హెయిర్ పిన్ని తీసి ఒక రౌడీ కళ్ళలో గుచ్చేస్తుంది భూమి. ఒక్కసారిగా వాడు ఆ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా అలా అది తీసుకొని డ్రైవర్ కళ్ళల్లో గుచ్చేసేసరికి వాడు కారు ఆపేస్తాడు. ఇంకా వెంటనే కారు దిగి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది భూమి. అలా ఆ రౌడీల నుండి తప్పించేసుకుంటుందన్నమాట భూమి. ఇంకా తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఈ ఏరియా ఏంటి ఇంత కొత్తగా ఉంది అని చెప్పి పాపం తెలియక ఒక పబ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే గగన్ వాళ్ళు ఉన్నారో అదే పబ్కి వెళ్ళి ఇంకొక రూమ్కి వెళ్ళి బాత్రూంలో దాక్కుంటుంది భూమి. కరెక్ట్గా అప్పుడే గగన్ ఆ డ్రింక్ తాగి 10 minutes అవడంతో గగన్కి అంతా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా గగన్ అలా పడిపోబోతూ ఉంటే వెయిటర్ పట్టుకుంటాడు. వెంటనే నక్షత్ర అక్కడికి వచ్చి తను మా బావే, నేను తన్ని సేఫ్గా తీసుకువెళ్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి నక్షత్ర కావాలనే గగన్ని రూమ్కి తీసుకువెళ్తుంది. ఇంకా రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ పై పడుకోబెట్టి, బావా నాకు గోల్డెన్ ఛాన్స్ దొరికింది, ఇంక నిన్ను నా మెల్లో తాలి కట్టించుకునేంత వరకు వదిలిపెట్టను కదా అని చెప్పి ఇంకలా నక్షత్ర అయితే ఫోటోలు తీసుకుందామని దగ్గరగా వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడే ఉన్న భూమి తలుపు తీసుకొని వచ్చి ఇదంతా చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్తుంటే గగన్ దగ్గర నక్షత్రని గట్టిగా తోసేస్తుంది భూమి. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. హేయ్, ఎవరే నువ్వు అని అరుస్తూ ఉంటుంది. చీకటిగా ఉండేసరికి భూమి ఫేస్ అయితే నక్షత్రకి కనిపించదు. ఇంకా భూమి గగన్ని తీసుకొని పాపం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. హేయ్ ఆగవే ఆగు, మంచి అవకాశం, ఎవరు చెరగొట్టారు, ఎవరై ఉంటారు, ఎవరే నువ్వు అని గట్టిగా అరుస్తూ ఇంకా మిస్ అయిపోయిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా అలా తన భుజంపై నిద్రపోతున్న గగన్ని చూసి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతారు. నాన్న గగన్, భూమి ఏంటమ్మా ఇది, ఏమైంది గగన్కి అని అడుగుతారు శారద. ఆంటీ అదంతా నేను రేపు చెప్తాను, మీరు గగన్ గారు స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి, నేను ఇంటికి వచ్చి గగన్ గారితో చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి, సరేనా ఆంటీ? నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది కదా ఏసీపీ నయని. చెర్రీ కూడా పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఏసీపీ గారు, మీరు మా నాన్నని ఇంట్రోగేట్ చేస్తారని తీసుకువెళ్లారు, ఇప్పుడు టైం 11:30 అవుతుంది, మా నాన్నని ఇంకా మీ పోలీస్ స్టేషన్లో ఎలా ఉంచుతారండి అని అడుగుతాడు చెర్రీ. ఓ, తండ్రి కోసం అండగా నిలబడ్డానికి కొడుకు కూడా వచ్చాడా, రా కూర్చో అని అంటుంది నయని. ఇంకా చెర్రీ కూడా కృష్ణప్రసాద్ పక్కన కూర్చుంటారు. చూడండి, నా మెయిన్ సస్పెక్ట్స్ మీ ముగ్గురే, నువ్వు, నీ పెద్ద కొడుకు, నీ చిన్న కొడుకు, మీ ముగ్గురికే శరత్చంద్రని చంపాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఉంటుంది. చెప్పండి, ఇవాళ ఎందుకు శరత్చంద్రపై అటాక్ చేశారు అని అడుగుతారు నయని. మేడం, అటాక్ చేయాల్సిన అవసరం నాకు లేదు మేడం. చూడండి, ఆ రోజు ఏం జరిగింది అంటే, నేను కృష్ణప్రసాద్ శరత్చంద్ర గారితో మాట్లాడడానికి వెళ్ళాను. భూమిని ఎందుకు బయటికి పంపించేశారని గట్టిగా అడిగాను. అయినా ఆయన నా మాట వినకపోయేసరికి ఆయన్ని బలంగా తోసేశాను. అప్పుడు నా చేతికి దెబ్బ తగిలింది.
అంతే, అంతకు మించి నాకేమీ తెలీదు అని అంటారు కృష్ణప్రసాద్. ఓ, అందరి ముందు బయటికి రాని నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ రోజంతా ఇక్కడే ఉంటే మిగిలిన నిజాలన్నీ చెప్పేస్తారు. చూడండి, మీరిద్దరూ ఇంట్లో ఉన్నప్పుడే ఇలాంటి అటాక్స్ అని జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండండి. రేపు పొద్దున్న వరకు ఏ అటాక్ జరగకపోతే అప్పుడు మీరే నన్ను కన్ఫర్మ్ చేస్తా అని ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. అపూర్వ, ఏయ్ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అయినా నిన్న అపూర్వ నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదంట కదా, అంతా నీకు ఎక్కువైపోయిందా పొగరు అని అంటుంది అపూర్వ. నా పొగరు ఎంత ఎక్కువైందో మీకు డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను పిన్ని. రా లోపలికి రా, ఇక్కడ కాదు నీతో పర్సనల్గా మాట్లాడతాను, లోపలికి రా అని చెప్పి ఇంక అపూర్వను లోపలికి తీసుకువెళ్తుంది భూమి. నక్షత్ర, హేయ్ ఆగు, నీతో మాట్లాడాలి అని అంటుంది నక్షత్ర. నేను నీ గురించే ఎదురు చూస్తున్నాను చెల్లి, నువ్వు కూడా రా, నీతో కూడా మాట్లాడాలి, రండి రండి అని చెప్పి ఇంకిద్దరిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది భూమి. అమ్మాయి నేను కూడా వస్తాను అని అంటుంది గోరింటాకు పిన్ని. నువ్వు వద్దులే పిన్ని, పెద్దదానివి, నువ్వు బయటే ఉండు, తర్వాత నేను పిలుస్తానని చెప్పి లోపలికి వెళ్ళి పాడేయాలని చెప్పి డోర్ వేసేస్తుంది భూమి. ఇంకా అపూర్వ నక్షత్ర ఇద్దరు చూస్తూ ఉంటారు. ఏంటి డోర్ వేసావేంటి అని అడుగుతుంది అపూర్వ. ఇంక అపూర్వ దగ్గర వరకు వచ్చి నక్షత్ర వైపు చూసి నక్షత్ర చెంప పాడేయాలని చెప్పి కొడుతుంది భూమి. హేయ్, ఎంత ధైర్యమే నీకు, నా కూతుర్ని కొడతావా అని అంటుంది అపూర్వ. అపూర్వ చెంప మీద కూడా పడేయాలని కొడుతుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మీకు ఇలా కాదు అని ఇంకా తన చేతిలో కారం తీసుకొని ఇద్దరి కళ్ళల్లో కొడుతుంది భూమి. ఇంకా కారం కొట్టేసరికి నక్షత్ర అండ్ అపూర్వ ఇద్దరు ఆ మంట మంట అని చెప్పి అరుస్తూ ఉంటారు. హేయ్, ఇంకొకసారి నోరు తెరిచి మంట అన్నారో ఇంకొంచెం కారం మీ నోట్లో కొడతా. నేను చెప్పేది వినండి వినండి. ఏంటి, దీనికి ఆంబోతంత వయసు వచ్చింది, కనీసం పరాయి మగవాడు దీన్ని ఇష్టపడట్లేదని తెలిసినా బలవంతంగా ఎలాగొకలా తాళి కట్టించుకోవాలనుకుంటున్నావు, నీకు సిగ్గులేదా అని అడుగుతుంది అపూర్వ ముందే నక్షత్రని భూమి. అంటే అంటే నిన్న అని అంటుంది. అవును, నువ్వు గగన్ గారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నీ నుండి ఆయన్ని కాపాడి నేనే తీసుకెళ్లాను. నీ గురించి పక్కన పెడతాను. నువ్వేంటి అపూర్వ, నువ్వేం చేస్తున్నా నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ గురించి నేనేమి తెలుసుకోలేననుకుంటున్నావా? ఆ రోజు హాస్పిటల్లో మనిషిని పెట్టించింది నువ్వేనని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆ రోజు తప్పించుకున్నవాడు, నిన్న నన్ను అటాక్ చేయడానికి వచ్చినవాడు ఒక్కడే. అంటే నన్నే చంపించాలని ప్రయత్నిస్తున్న నువ్వు ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఆ రోజు గెస్ట్ హౌస్లో నాన్నని కూడా నువ్వే చంపించాలేమో అనుకున్నావని. కానీ అపూర్వ, అనుమానం వచ్చినందుకే ఇలా చేశా, కళ్ళల్లో కారం కొట్టా. ఇంకొకసారి నా జోలికి కానీ నాన్న జోలికి కానీ ప్రాణాల విషయంలో తేడా వస్తే చేతులతో కాదు ఇద్దరిని చంపి పారేస్తాను. నీ కూతుర్ని కంట్రోల్ పెట్టుకో, నువ్వు కూడా కంట్రోల్లో ఉండు. హేయ్ సైడ్ క్యారెక్టర్, నువ్వు గగన్ గారి జోలికొచ్చినా నువ్వు నాన్న జోలికొచ్చినా ఇద్దరి తోలు తీస్తా అని చెప్పి ఇంకా డోర్ తీసుకొని వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అపూర్వ అలా టెన్షన్ పడుతూ నక్షత్ర వైపు చూస్తూ, ఏంటి అది చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. అవును మమ్మీ అని అంటుంది నక్షత్ర. హేయ్, నిన్ను చంప మీద కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టట్లేదు. చూడు బేబీ, ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు, తప్పు. నేను ఆ గగన్ గారిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను కదా, చేస్తాను అంతే. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేసి నా పరువు తీయద్దు పో అని అంటుంది అపూర్వ. ఇంకక్కడి నుండి నక్షత్ర వెళ్ళిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వు నీ కూతురికి నీతులు చెప్తున్నావా? ఒకప్పుడు శరత్ చంద్రని నువ్వు కూడా ఇలాగే కదా పెళ్లి చేసుకున్నావు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని అని అంటుంది అపూర్వ. సర్లే అమ్మాయి, ఎవరి తప్పులకి ఎత్తి చూపిస్తే ఇలాగే నొప్పి కలుగుతూ ఉంటుంది. అయినా కళ్ళల్లో కారం బాగానే కొట్టినట్టుందిగా అని అనుకుంటూ ఉంటే కోపంగా ఇంకా గోరింటాకు పిన్ని వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా ఏసీపీ నయని కృష్ణప్రసాద్ అండ్ చెర్రీని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంకా అపూర్వ,
నైని గారు, మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చారంటే మీకు అసలైన వాళ్ళు ఎవరో తెలిసిపోయే ఉంటుంది. చెప్పండి, ఈ కేపీనే కదా అని అడుగుతుంది అపూర్వ. చెప్తాను అపూర్వ గారు. రాజేంద్ర, హ్యాండ్ కఫ్స్ వేయ్ అని అంటారు. ఓకే మేడం అని చెప్పి ఇంకా చేతి బేడీలు, సంకెళ్ళు, హ్యాండ్ కఫ్స్ వాటిని తీసుకొచ్చి అపూర్వకి వేస్తారు ఎస్ఐ. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి, నాకెందుకు వేస్తున్నారు అని అడుగుతుంది అపూర్వ. ఇంకా భూమి కూడా అలా షాక్లో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కథంతా నడిపించిన అసలైన హంతకురాలు మీరే కాబట్టి అపూర్వ అని అంటుంది నైని. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ మీరా, కృష్ణప్రసాద్, చెర్రీ, భూమి అందరూ షాక్ అయిపోతారు. నేను అని అంటుంది. వద్దు, ఇంకా నటించకు అపూర్వ, అసలు జరిగిందేంటో నేను చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది నైని. ఫ్లాష్ బ్యాక్లో ఏ రోజైతే భూమిని శరత్చంద్ర బయటికి గెంటేశాడో అపూర్వ అప్పుడే ప్లాన్ వేసుకుంటుంది. లేదు, బావకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అది సొంత కూతురు అనే విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు బావకి దానికి మధ్యలో ఇంకా దూరం పెంచాలి, శత్రుత్వాన్ని పెంచాలి, అందరి ముందు దానిపై నిందలు వెయ్యాలి. అలా చెయ్యాలి అంటే అని ఆలోచించి ముందుగానే ఆ పనివాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఫోన్ చేస్తుందనమాట అపూర్వ. ఫోన్ చేసి, హలో, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ₹1,00,00,000 ఇస్తాను, తర్వాత ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పి ఆ పని వాడితోనే ప్లాన్ చేపిస్తుందనమాట అపూర్వ. ఇంకా వాడే మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ కృష్ణప్రసాద్ వచ్చాడు, తర్వాత చెర్రీ వచ్చాడు, తర్వాత వంశీ వచ్చాడని చెప్పి. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక వెనకాల నుండి శరత్చంద్రని తలపై కొట్టి, తర్వాత ఎక్కడైతే ప్రాణాలు పోకుండా బాటిల్తో కరెక్ట్గా గుచ్చుతాడనమాట పనివాడు. కోమాలోకి వెళ్ళాలనే కావాలనే తలపై గట్టిగా కొడతాడు. అలా ఇంకా శరత్చంద్ర భూమి వచ్చే వరకు స్పృహ కోల్పోయి ఉంటాడు. సో ఆ ₹1,00,00,000 తీసుకొని ఆ పనివాడు పోలీసులకి ఫోన్ చేసి జంప్ అయిపోతాడు. తర్వాత అపూర్వ అయినా నమ్మట్లేదు, ఇది బయట నిజం పెట్టేసింది కాబట్టి హాస్పిటల్లో అయినా అటాక్ చేస్తే బావని ఖచ్చితంగా ఇది ఇంటికే తీసుకువస్తుంది, కాబట్టి దీన్ని ఎలా అయినా చంపేసి నా బావని నేను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా హాస్పిటల్ నుండి ఇంట్లో కూడా కావాలని ఒక మనిషిని పెట్టించి ఆక్సిజన్ పైప్ తీపిచ్చేస్తుంది. ఈలోపు భూమిపై అటాక్ చేపిస్తుంది అపూర్వ. ఇదంతా ఏసీపీ నైని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తుంది. అపూర్వ, నువ్వు ఆడిన నాటకంలో చాలా బాగా నాటకం ఆడావు. నీ బావా అని పిలిచి శరత్చంద్ర గారిపై నీకున్న ప్రేమ వల్ల ఎవరికి నీపై అనుమానం రాదనుకున్నావేమో, కానీ నీ కాల్ డేటాని మేనేజ్ చేయడం మర్చిపోయావు అపూర్వ. ఎప్పుడు కంటికి కనబడే శత్రువులే కాదు, కనబడని శత్రువుల గురించి కూడా ఆలోచించాలని మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అది నీపై బాగా ఉపయోగపడింది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఎన్నేళ్ళు జైలు శిక్ష పడాలో కోర్టులో జడ్జి నిర్ణయిస్తారు. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అపూర్వని ఏసీపీ నైని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా భూమి అయితే చీ అని అపూర్వని చీ కొట్టి అలా ఇంకా అపూర్వ అరెస్ట్ అయినందుకు హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.